హాయ్ గాయ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50లో మార్కెట్ ఓపెనింగ్ 24,620 దగ్గర ఓపెన్ అయింది. ఆల్రెడీ నిన్నటి క్లోజింగ్ బట్టి మనం ఎక్స్పెక్ట్ చేసింది 24,600 అబోనే ఖచ్చితంగా మార్కెట్ క్యాండిల్ అయితే క్లోజ్ అవుతుంది అని. బికాస్ లాస్ట్ 3 డేస్ నుంచి మార్కెట్ 24,600 అరౌండే క్లోజ్ అవుతుంది. సో ఇది ఆల్రెడీ నిన్న మనకి 24,500 అరౌండ్ రిటెస్ట్ చేయడానికి వచ్చింది కాబట్టి రిటెస్ట్ చేసి 24,600 అబోవ్ క్లోజ్ అయింది కాబట్టి ఈ విధంగా ఎక్స్పెక్ట్ చేసాం. బట్ మనం ఎక్స్పెక్ట్ చేసినంత స్ట్రాంగ్గా అయితే మార్కెట్ క్లోజ్ అవ్వలేదు. సో ఇంట్రాడేలో ఈరోజు ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెనింగ్ వచ్చేసి 24,620 అండ్ క్లోజింగ్ 24,640. 24,620 ఓపెనింగ్ అండ్ 24,640 1.8 యాక్చువల్గా చెప్పాలంటే. అలానే హై అండ్ లోస్ చూద్దాం. ఇంట్రాడే హై వచ్చేసి 24,691 చూపిస్తుంది. 24,691 ఇంట్రాడే హై. ఇంట్రాడే లో చూసుకుంటే మనం 24,600ని యాజ్ పారామీటర్ తీసుకుంటున్నప్పుడు ఇక్కడ నుంచి జస్ట్ ఒక 15 పాయింట్స్ డౌన్ సైడ్ మాత్రమే ఇంట్రాడేలో రీచ్ అయిన లో కనపడుతుంది. అది కూడా ఇక్కడ మెన్షన్ చేసుకుందాం. 24,583 ఇంట్రాడేలో వచ్చిన లో. ఫ్రమ్ హై అండ్ లోస్ ద టోటల్ రేంజ్ మనం చూసుకున్నట్లయితే ఒక 100 పాయింట్స్ రేంజే క్రియేట్ చేసింది. సో లాస్ట్ 3-4 డేస్ నుంచి ఒక స్మాలర్ కన్సోలిడేషన్ ఫేస్లోనే ఉంది. సో స్టిల్ ఇంకా బ్రేక్అవుట్ అయితే రాలేదు. రేపు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఈ ఎక్స్పైరీకి ఇదే రేంజ్ని రెస్పెక్ట్ చేయాలని చూస్తున్నట్టు అనిపిస్తుంది. సో రేపటి మార్కెట్లో కూడా ఈ విధంగానే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 24,600ని మేజర్ క్రైటీరియా. సో దీని అబోనే మార్కెట్ ఉంటుంది అనేది. ఒకసారి ఇన్ డీటెయిల్ ఈ మొమెంటం అంతా 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్లోనే 24,600 లెవెల్ని టెస్ట్ చేయడానికి వచ్చింది. 24,600. సో ఇది ఒక సపోర్ట్ అనుకుంటే మార్కెట్ ఇక్కడ నుంచి టాప్ లెవెల్లో 24,680 ఈ అరౌండ్ మాత్రమే ఇంట్రాడేలో హైని రీచ్ అయింది. 24,680ని మనం కన్సిడర్ చేసుకోవచ్చు బాడీ పరంగా చూసుకున్నప్పుడు. అండ్ బాడీ పరంగా ఇక్కడ క్లోజింగ్ కూడా 24,620 అరౌండే ప్రతి క్యాండిల్ బాడీ కూడా ఇంక్లూడ్ అవుతూ వచ్చాయి. సో బాడీ పరంగా ఒక స్మాలర్ రేంజ్ 60 పాయింట్స్ రేంజే ఇక్కడ కనబడుతుంది. ఓన్లీ సమ్ ఆఫ్ ది పోర్షన్స్ 24,600 లెవెల్ని టచ్ చేశాయి. బట్ ఏ క్యాండిల్ బాడీ కూడా 24,620 బిలో అయితే క్లోజ్ అవ్వలేదు. స్ట్రాంగర్ పాత్లోనే ఉంది. మనం కూడా 24,600 నుంచి టాప్ లెవెల్లో 24,750 వరకు రేపు ఎక్స్పైరీ రేంజ్నే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బికాస్ క్లోజింగ్ కూడా ఈ రెండింటికి 24,600 దగ్గరే వచ్చింది కాబట్టి. సో ఈ రేంజ్లో మార్కెట్ నిఫ్టీ ఎక్స్పైరీ రేంజ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో దట్స్ ఫర్ నిఫ్టీ 50. అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో లాస్ట్ 3-4 డేస్ నుంచి ఒకటే లెవెల్ మనం కన్సిడరేషన్లోకి తీసుకుంది. 53,350 లోవర్ సైడ్ చూస్తున్నాం. అలానే 53,750 అప్పర్ సైడ్ చూస్తున్నాం. సో ఒక 400 పాయింట్స్ రేంజ్. లాస్ట్ 4 డేస్ ఇదే రేంజ్లో మార్కెట్ క్లోజ్ అయింది. బాడీ వైస్ చూసుకున్నప్పుడు ఈరోజు కూడా ఇదే రేంజ్లో క్లోజ్ అయింది. బట్ ఈరోజు ఒక నెగిటివ్ క్యాండిల్ తోటి ఎగ్జాక్ట్లీ ఈ 53,350కి దగ్గరలో యాక్చువల్ క్లోజింగ్ వచ్చేసి 53,390 దగ్గర క్లోజ్ అయింది. మల్టిపుల్ టైమ్స్ ఈ సపోర్ట్ లెవెల్ టెస్ట్ చేస్తూనే వస్తుంది. చూద్దాం రేపైనా. ఈ వీక్ అంతా కూడా ఈ కన్సోలిడేషన్లోనే ఉండాలని బిగ్ ప్లేయర్స్ ప్లాన్ చేశారనుకుంటా. సో ఒక స్ట్రాంగర్ సపోర్ట్ జోన్ అయితే ఇక్కడ క్రియేట్ చేస్తుంది. అలానే ఈరోజు హై అండ్ లోస్ స్టడీ చేద్దాం. ఇంట్రాడే హై వచ్చేసి 53,650 వరకు వెళ్ళింది. 53,650. అలానే ఇంట్రాడే లో చూసుకుంటే 53,300 కనిపిస్తుంది. 53,300. ఫ్రమ్ హై అండ్ లోస్ ద టోటల్ రేంజ్ 350 పాయింట్స్ రేంజ్ ఇక్కడ క్రియేట్ చేస్తే ఓపెనింగ్ చూసుకుంటే మనం ఇక్కడ ఓపెనింగ్ ఏమో గ్యాప్ డౌన్ తోటి ఓపెన్ అయింది. అది కూడా 53,460 అరౌండ్. 53,460. సో ఇక్కడ మనం చూస్తే మార్కెట్ నిన్న స్ట్రెంగ్త్ తోటి మంచిగా పాజిటివ్ మోడ్లో క్లోజ్ అయ్యాక సో ఇక్కడ నుంచి ర్యాలీ టాప్ లెవెల్లోనే ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ ఓపెనింగే ఇంత లోవర్ సైడ్లో ఓపెన్ అవడంతో ఈ లెవెల్ నుంచి కూడా నిన్నటి హైని బ్రేక్ చేస్తూ అప్ సైడ్ వెళ్ళింది. నిన్నటి లోని బ్రేక్ చేస్తూ డౌన్ సైడ్ కూడా వెళ్ళింది. సో ఒక అవుట్ సైడ్ క్యాండిల్ అయితే ఫార్మేషన్ వచ్చింది. బట్ కంపారిటివ్లీ ఒక నెగిటివ్ సెంటిమెంట్ క్రియేట్ చేస్తూ ఒక రెడ్ క్యాండిల్ బాడీతో క్లోజ్ అయింది కాబట్టి ఇన్ డీటెయిల్ దీని గురించి మనం 15 మినిట్స్ క్యాండిల్లోనే అబ్జర్వ్ చేద్దాం.
ఓకే 15 మినిట్స్ క్యాండిల్లో ఇక్కడ ఓపెనింగ్ చూస్తాం కదా 53,460 అరౌండ్. ఇక్కడ నుంచి టాప్ లెవెల్లో 53,500ని క్రాస్ చేస్తూ స్మాలర్ వోల్టాలిటీ తోటి ఇక్కడ ఫస్ట్ 1.5 అవర్ కూడా ఈ 53,350 అరౌండే. ఇక్కడ నుంచి టాప్ లెవెల్లో 53,500 రౌండ్ ఆఫ్ ఫిగర్ ఉంది. సో ఈ లెవెల్ దగ్గర కొద్దిగా టైం స్పెండ్ చేసి ఆ తర్వాత ఒక స్మాలర్ బ్రేక్అవుట్ తోటి 53,650 వరకు మాత్రమే వెళ్ళింది. మనం టాప్ లెవెల్లో 53,750 వరకు ఎక్స్పెక్ట్ చేసాం. ఒక 400 పాయింట్స్ రేంజ్ మనం ఎక్స్పెక్ట్ చేసింది. సో ఇక్కడ కూడా లోయర్ సెట్ 53,300 అండ్ అప్పర్ సెట్ 53,650, ఒక 350 పాయింట్స్ రేంజే కనబడుతుంది. సో అలా మార్కెట్ ఈ హైయెస్ట్ లెవెల్స్లోకి వచ్చినప్పుడు మళ్ళీ మార్కెట్ని డౌన్ సైడ్ సప్రెస్ చేయడం జరుగుతుంది. అండ్ ఫైనల్గా నిఫ్టీ 50తో కంపేర్ చేసుకుంటే ఎగ్జాక్ట్లీ సపోర్ట్ లెవెల్ దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది 53,300 దగ్గర. ఎగ్జాక్ట్ యాక్చువల్ క్లోజింగ్ వచ్చేసి 53,391, ఇదే యాక్చువల్ క్లోజింగ్. చూద్దాం ఈ 2 డేస్ కూడా, బికాస్ 2 లెవెల్స్ లాగా మనం చూసాం మార్కెట్ని. ఒకవేళ ఈ 53,350 లెవెల్ బ్రేక్ అయితే లోవర్ సైడ్ మనం 53,000 రౌండ్ ఆఫ్ ఫిగర్ని గమనిస్తున్నాం సెకండ్ సపోర్ట్ లాగా. చూడాలి ఈ 2 వీక్స్ అయితే ఇదే రేంజ్ లోవర్ సపోర్ట్ జోన్ ఇదే అనుకుంటున్నాను. ఈ రేంజ్ కొలాప్స్ అవ్వదు అనేది మన పర్సెప్షన్. చూద్దాం మరి రేపు మార్కెట్ ఏ విధంగా మూవ్ ఆన్ అవుతుందో. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపు పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ SV Trade Vlogs. Bye guys, see you tomorrow.